స్తోత్రమేసియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో, ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథము 58:11 గనుక దేవుడా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, యెహోవా మనలను నిత్యము ఎప్పుడు నడిపిస్తారంటే, మనం ఆయన విశ్వాసం కలిగి ఉండి ఆయనను నమ్మి ఆయనతో నిత్యము ఉండి హానోకు వలె మరి దేవునితో జీవితకాలం నడిచేవారిగా ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక విశ్వాసం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం నెత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులుంటే వారందరినీ స్వస్థపరచండి. దీని ఎవరైతే పుట్టినరోజులు పెళ్లిరోజులు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పెళ్లిరోజు జరిపించుకోవాలో సహాయం చేయండి. ఎంతోమంది సేవకులను సంఘాలు ఉన్న వారందరినీ కాచి కాపాడండి, ఆశీర్వదించండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థిస్తున్నాం, వారందరినీ కూడా సమాధానపరచండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గనుక దేవుడులారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.